హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బాదం పాలైతే చేసి చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో చల్లగా ఏదన్నా తాగాలనిపించినప్పుడు ఇలా బాదం పాలు చేసుకొని తాగేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా మరి. బాదం పాల కోసం నేను ఒక 1/2 లీటర్ పాలైతే తీసుకుంటున్నాను. ఒక 20 బాదం అయితే నేను 3 గంటల నుండి నానబెట్టుకున్నానండి. వీటిపై తొక్క అయితే తీసుకోవాలి. ఒక పొంగు అయితే వచ్చింది కాబట్టి మనం ఒక 4 స్పూన్ల పాలైతే పక్కన పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్ల పాలైతే పక్కకు తీసుకుందాం. పొట్టు తీసుకున్న బాదంని మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పాలలో సగం పాలను అయితే ఇందులో వేసుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న పాలల్లో కస్టర్డ్ పొడి అయితే ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి. ఉడుకుతున్న పాలల్లో ఈ బాదం పేస్ట్ అయితే వేసుకోవాలి. 2 ఇలాచీలు అయితే దంచి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది ఇందులో వేసుకుందాం. ఇలా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. షుగర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన బాదం పలుకులు అయితే ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లారనిచ్చుకోవాలి. దీన్ని అయితే పక్క పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, సిద్ధమైపోయింది. ఈ బాదం పాలని మనం గ్లాస్లోకి తీసేసుకుందాం. సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి. పైనుండి అయితే మనం ఇలా బాదం వేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ బాదం తాకుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పిస్తా పలుకులు కూడా వేస్తున్నాను.